ఎస్ అండి. ఇప్పుడు రష్యా మే 19 నుంచి 21 తారీఖు వరకు 3 రోజుల పాటు ప్రపంచ యుద్ధ వాతావరణాన్ని వేడెంకించే ఒక న్యూక్లియర్ డ్రిల్ చేయడం జరిగిందనమాట. ఇది బెలారస్తో కలిపి రష్యా నిర్వహించిన ఒక న్యూక్లియర్ డ్రిల్. ఇది ఇటు నాటోకి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, ఒక తర్వాత దాంతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కి ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఏంటంటే ఏదో ఆర్మీ ఎయిర్ డ్రిల్, నేవీలో ట్రై కమాండ్ డ్రిల్ కాదండి, ఒక న్యూక్లియర్ డ్రిల్. అంటే రష్యా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేము న్యూక్లియర్ బాంబ్ వేస్తాం అని న్యూక్లియర్ డాక్టరీనే చేంజ్ చేసింది. అదేంటంటే రష్యా యొక్క సెక్యూరిటీ, రష్యా మీద అణ్వస్త్రం, కెమికల్ వెపన్స్, బయోలాజికల్ వెపన్సే కాదు, రష్యా భద్రతకి, రష్యా యొక్క అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడినప్పుడు మేము న్యూక్లియర్ బాంబ్ వేస్తామని రష్యా ప్రకటించడం జరిగింది ఉక్రెయిన్ ఈ యుద్ధం ప్రారంభమైన మొదటి దశలోనే. ఇప్పుడు దానికి అనుకూలంగా న్యూక్లియర్ డ్రిల్, అంటే ఉక్రెయిన్ మీద అణ్వాయుధం వేయడానికి రష్యా అధ్యక్షుడు పరిశీలిస్తున్నాడంటే మనం కొట్టి పారేయలేమండి. ఎందుకంటే న్యూక్లియర్ డ్రిల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ న్యూక్లియర్ డ్రిల్లో ప్రధానంగా ఎన్ని అంటే 64,000 రిజర్వ్ ఫోర్స్, ఆర్మీ ఫోర్స్, రష్యన్ దళాలు దాంట్లో పార్టిసిపేట్ చేసి, దీంతో పాటు బెలారస్ కొన్ని వేల దళాలు కూడా, తర్వాత 2,000 మిసైల్ లాంచర్స్ దాన్ని దగ్గర ఉపయోగించారు. ముఖ్యంగా కింజాలు, జిర్కాన్ అనే హైపర్సోనిక్ మిసైలు, తర్వాత దడ పుట్టించే ఒరిష్నిక్ మిసైలు, తర్వాత ఈ సాతాన్ 2, తర్వాత RS-24 యార్స్ లాంటి ఈ ICBMలు కూడా అందులో డ్రిల్లో పెట్టడం జరిగింది. అంటే ప్రపంచంలో తిరుగులేని అస్త్రాలు అన్నమాట. ప్రపంచాన్ని ఒక 100 సార్లు భస్మీపట్టలం చేసే మిసైల్ ఫోర్స్ని ఆయన అక్కడ ప్రదర్శించాడు. అంత ఈజీ కాదు.